అందరికీ జై భీమ్. అంబేద్కర్ జయంతికి సంబంధించిన విలువైన సమాచారం తెలుసుకోవడం ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంబేద్కర్ జయంతి అనగానే అందరికీ సెలవు దినంగా గుర్తొస్తుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే గొప్ప గొప్ప వారి జీవిత విశేషాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఒక విద్యార్థి చక్కగా మానసికంగా పరిణతి చెందాలి అంటే గొప్ప గొప్ప వారి జీవిత విశేషాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు అందుకు తగినట్లుగా వారికి వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలు నిర్వహించి చక్కటి పౌరులుగా ఎదిగే అవకాశాన్ని కల్పించాలి. అందుకోసం పాఠశాలలు, కళాశాలల్లో అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నా అభిప్రాయం. మొన్న సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా జనవరి 3వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వల్ల ప్రతి విద్యార్థి, ప్రాథమిక స్థాయిలో ఉన్న 1వ తరగతి విద్యార్థి నుంచి మొదలుకొని అందరూ కూడా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని గుర్తించడం జరిగింది. మరి ఎంతో గొప్పవాడైన మన అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అలా తెలుసుకోవాలి అంటే ఆ రోజు పనిదినంగా ఉండాలి. పాఠశాల పనిదినంగా ఉన్నట్లయితే, ఆ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించినట్లయితే తప్పకుండా అందరూ నిర్వహిస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహిస్తారు. కొద్దో గొప్ప సమాచారం సేకరించడం వల్ల ప్రతి విద్యార్థి కూడా ఆయన గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి మన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఒక గొప్ప నిర్మాత, రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవిత విశేషాలను, పేదరిక స్థాయి నుంచి తాను ఎంత కష్టపడి చదువుకున్నది ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే విద్య వలన ఏదైనా సాధించవచ్చు అనేసి ఈ విధంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. విద్య మనకు అన్నీ ఇస్తుంది. ప్రపంచంలో ఎవరూ చదవనన్ని డిగ్రీలు చదివిన గొప్ప మేధావి అంబేద్కర్ గారు. మరి మన దేశం బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో గొప్ప ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే గ్రంథాన్ని రచించి ఆ గ్రంథంలో చక్కటి సంస్కరణలను రూపొందించి మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారు సూచించిన మార్గాన్ని అనుసరించే మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ స్థాపన కూడా ఏప్రిల్ 1వ తేదీన జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మరి గొప్ప గొప్ప వారి జీవిత విశేషాలను చదివినట్లయితేనే విద్యార్థి చక్కగా సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా ఎదగగలుగుతాడు. మరి అలా ఎదగాలి అంటే వారి యొక్క జయంతి ఉత్సవాలను పాఠశాలలో అధికారికంగా, కళాశాలల్లో నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే జాతి నిర్మాణం చక్కగా జరుగుతుంది. ఈ మధ్యన యువత చెడు మార్గాల వైపు పయనించడం జరుగుతుంది. మరి అలా ఉండకుండా ఉండాలి అంటే చక్కగా మంచి సంఘ సంస్కర్తల జీవిత చరిత్ర విశేషాలను, గొప్ప గొప్ప వారి జీవిత విశేషాలను తెలుసుకోవాలి. అప్పుడే వారి యొక్క జీవిత విశేషాలను ఎంతో కొంత వంటబట్టించుకొని చక్కగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ మధ్యన యువత పెడదారిన పడుతూ సమాజంలో రకరకాల సమస్యలను సృష్టిస్తున్నారు. మరి అలాంటి సమస్యల వైపు యువత వెళ్లకుండా ఉండాలి అంటే అధికారికంగా చిన్నతనం నుంచే పిల్లలందరికీ కూడా నేర్పించినట్లయితే వాళ్ళు చక్కగా సమాజానికి దోహదపడే వ్యక్తులుగా తయారవడం జరుగుతుంది. విద్యార్థి ఏదైనా ఉపాధ్యాయుడు చెప్తే తప్పకుండా వింటాడు. ఉపాధ్యాయుడు తనకు అన్యాయనేసి గ్రహించడం జరుగుతుంది. ఇంట్లో పేరెంట్స్ చెప్పినా కూడా వినరు, ఉపాధ్యాయులు చెప్తే తప్పకుండా వింటారు. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుల ద్వారా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. వారనే కాకుండా ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయుల జయంతి ఉత్సవాలను కూడా పాఠశాలల్లో, కళాశాలల్లో అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. మన అబ్దుల్ కలాం తను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో అవరోధాలను అధిగమించి తాను శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక ఉన్నత స్థానానికి చేరి మన దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని 2 సార్లు చేపట్టి తాను తదనంతరం చనిపోయే వరకు కూడా విద్యార్థులకు తన యొక్క పాఠ్యాంశాలను, తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశాడు. అలానే తుది శ్వాస విడవడం అనేది జరిగింది. కాబట్టి అందరి జీవిత విశేషాలను కూడా అధికారికంగా
పాఠశాల కళాశాలల్లో నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అన్ని రంగాల వారికి సెలవును ఇవ్వాలి, కానీ పాఠశాలలు కళాశాలలకు మాత్రం వద్దు అని నా ఉద్దేశం. ఈ నా అభిప్రాయం అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే మనం మార్పులు తీసుకురావాలి. అప్పుడే సమాజానికి అవసరమైన చక్కటి పౌరుల్ని మనం అందించగలుగుతామని నా యొక్క అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. జై భీమ్.